హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఇటువంటి వీడియోస్ చూసి వాటిని సీరియస్ గా తీసుకొని చేతులు కాల్చుకుంటున్నారు. ఈ వీడియో చూడండి. ఎవరు చెప్పింది మామ లక్షలు లక్షలు ఉంటేనే బిజినెస్ చేయొచ్చని? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. 10,000 ఉంటే 100 కోడి పిల్లలదే. 100 కోడి పిల్లల్ని 6 నెలలు పెంచు. ఒక్కొక్కటి 2 కేజీలు అయినంత వరకు పెంచు. కేజీకి 400 400 వేసినా కూడా 100 కోడి పిల్లలకి 80,000 లాభం. అది బిజినెస్ అంటే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. లక్షలు లక్షలు పెట్టి బిజినెస్ చేస్తా అంటే నీకు వెళ్తారా వెళ్ళదో నీకే తెలియదు. నేను లక్షలు అయితేనే బిజినెస్ చేస్తా అంటే అది కాదు. చూసారు కదండి, చక్కని బిజినెస్ ఆపర్చునిటీ గురించి అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే 100 కోడి పిల్లలు తీసుకొని రావాలి. వాటిని మొదటి రోజు పెంచాలి, రెండో రోజు పెంచాలి. 6 మాసాలు పెంచిన తర్వాత ఒక్కొక్క కోడి 2 కేజీలు పెరుగుతుంది. 2 కేజీలు పెరిగిన తర్వాత 100 కోళ్ళు 100 రెళ్ళ 200 కేజీలు పెరుగుతాయి. ఇలా పెరిగిన తర్వాత కేజీ 400 వేసుకున్నా సరే, 800 రూపాయలు ఒక్కొక్క కోడికి వేసుకున్నా సరే మనకి 80,000 రూపాయలు అయితే వస్తుంది. ఎవరు చెప్పాడు మామ బిజినెస్ చేయాలంటే లక్షలు ఉండాలని చెప్పేసి? ఎవరు చెప్పింది మామ లక్షలు లక్షలు ఉంటేనే బిజినెస్ చేయొచ్చని? ఫస్ట్ థింగ్ ఏంటంటే 100 కోడి పిల్లలు తెస్తావు. తెచ్చిన తర్వాత సీజన్ చేంజ్లో ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్లో ఎన్ని పోతాయి ఎన్ని ఉంటాయి తెలియదు. అలా అని కామెంట్స్ కూడా చేశారు. చేస్తే రూమ్లో పెంచుతావా మామ అని అడుగుతున్నాడు. నాటుకోళ్ళు రూమ్లో పెంచకపోతే బయట పోని పెంచుతాం. కుక్కలు ఎడవు, మొత్తం చెండుకు తినేస్తాను ఇప్పుడు కుక్కలు వీధుల్లోన. పోనీ కొరైజా వైరస్ రాలేదు, కుక్కలు తినలేదు, 100కి 100 కోడి పిల్లలు మిగిలిపోయి అనుకో. నాటుకోళ్ళ బిజినెస్ ఎలాంటిదంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండిలాడిది. అది నీ దగ్గర ఉన్నంత వరకు చూసి మురిసిపోవడమే నాకు ఇంత రేట్ వస్తుందని చెప్పి వన్స్ అమ్మడానికి ట్రై చేసావా, దాని మీద మోజున్నోడు నీకు దొరికాడు అనేసి అంటే మంచి రేటుకి అమ్మగలవు. లేదంటే నువ్వు ఒకటికి 90,000 అమ్మితే వాడు నీ ఎదురుగా మోజున్నోడు వచ్చినంత వరకు వెయిట్ చేసి 1,50,000 అమ్ముతాడు. ఇన్ ద సేమ్ వే నాటుకోళ్ళు కూడా అంతే. నీ దగ్గర 100 ఉండిపోయిన టాక్ వచ్చింది అనుకోండి బయటికి, ఇది ఎంతకైనా ఇస్తాడు. లేదనేసి అంటే ఇంకెంతకాలం పెంచుకుంటాడు. అది సిమెంట్ బస్తాయి ఒక దగ్గర ఉండడానికి మేస్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి వాడు ఎలాగైనా అమ్మేస్తాడని ఊర్లో టాక్ వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఊర్లో ఎవరికి అమ్మడానికి ట్రై చేయవు, నీ దగ్గర ఎవరికి కొన్నాం. కాబట్టి చికెన్ సెంటర్కి వెళ్తావు. ఇన్ని కూర ఒకేసారి అయితే మేము తీసుకుని తమ్ముడు నువ్వు చెప్పు, కావాలంటే నీకు 250 రూపాయలకి ఇచ్చేస్తాను కేజీకి అని చెప్తాడు. ఆ 250 రూపాయలకి నీ దగ్గర కేజీకి కొనేసి 500కి ఒక్కొక్క కోడి కొనేసి 50,000 నీ చేతిలో పెట్టేసి ఊర్లో ఉన్న చికెన్ సెంటర్లు అందరికీ ఆ కోడిని సప్లై చేసేసి మొత్తానికి ఏదో చేసి అయితే నీ చేతికి 50,000 వస్తుంది. ఈ 100 కోడి పిల్లలు 6 నెలలు పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది, నీ టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇదంతా కూడా నువ్వు ఆలోచించట్లేదు తమ్ముడు. వీటి గురించి చెప్పకుండా ఓన్లీ ప్రాఫిట్స్ గురించి, బెనిఫిట్స్ గురించి, లెక్కల గురించి చెప్తే చాలా వీడియోస్ నేను చూశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఏముంది మామ, కోళ్ళు పెంచుకుంటా అని చెప్పేసి చాలామంది అవతల హైదరాబాద్లో ఉద్యోగాలు వదిలి ఊరు వచ్చేసి నానా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఏదో వైరల్ అవుతున్నాయి కదని చెప్పేసి ఏవి పడితే వీడియోలు పెట్టేసి జనాల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు అయితే చేయకండి. కింద కామెంట్స్ అయితే చూశాను, చాలామంది సీరియస్ తీసుకున్నట్టున్నారు. సీరియస్ కామెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి గైస్ ఎవరు కూడా ఇటువంటి మాటలు నమ్మి ఈ డైరీ ఫామ్లు, కోల్ ఫామ్లు ఇలాంటివన్నీ పెట్టేయకండి. మీకు ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నిపుణులు అలాగే అనుభవజ్ఞులైనటువంటి డైరీ ఫామ్ ఓనర్స్, కోళ్ళ ఫామ్ ఓనర్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేత మీకు రిప్లై ఇప్పిస్తాను. లేదనేసి అంటే నేనైనా డీటెయిల్ వీడియో నాకున్న అనుభవాలను కూడా నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.